హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. డిఎస్సిలో వచ్చేటటువంటి సైకాలజీ చాప్టర్ వైజ్ బిట్స్ డైలీ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. లవ్ అనే పదం చూసినప్పుడు క్యూ అనే అర్ధరహిత పదాన్ని ప్రయోజ్యుడు జ్ఞప్తికి తెచ్చుకుంటే ఆ ప్రక్రియను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి, ద్వంద్వ సంసర్గులు. ఎవరండి? ద్వంద్వ సంసర్గులు. నెక్స్ట్, రాజు కంప్యూటర్ కోర్సులో చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. కోర్సు సమయంలో అతని నిష్పాదనలో ఎన్నో మార్పులు జరిగాయి. ఈ నిష్పాదనను గ్రాఫ్ రూపంలో చూపించే అభ్యసన రేఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లాక్షణిక అభ్యసన రేఖ. అంటే ఇక్కడ రాజు కంప్యూటర్ కోర్సులో చేరి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అయితే కోర్సు సమయంలో అతని నిష్పాదనలో ఎలాంటి మార్పులు జరిగాయి అనేది గ్రాఫ్ రూపంలో చూపించే అభ్యసన రేఖను ఏమంటారు అని అంటే ఇక్కడ లాక్షణిక అభ్యసన రేఖ అని అంటారు. నెక్స్ట్, థారండైక్ సిద్ధాంతం ప్రకారం అభ్యసన బదలాయింపును పెంపొందించడానికి ఉత్తమమైన మార్గము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ అయితే థారండైక్ సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే అభ్యసనను బదలాయింపు అంటే ఇక్కడ అంటే పెంపొందించడానికి, అంటే దాన్ని డెవలప్ చేయడానికి ఉత్తమమైన మార్గం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి అండి. పరిస్థితుల మధ్య పోలికలను వర్ణించడము. అంటే అభ్యసన బదలాయింపును పెంపొందించడానికి కల ఉత్తమమైన మార్గం ఏంటంటే పరిస్థితులు ఉంటాయి కదండి, ఆ పరిస్థితుల మధ్య పోలికలను అంటే వర్ణించడం. అంటే ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది, అంటే పోలికలు అంటే ఈ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి పోలికలను, అంటే వాటి మధ్య పోలికలను వర్ణించడం ఇక్కడ ఉత్తమమైన మార్గంగా చెప్పవచ్చును. నెక్స్ట్, రాజుకు ఉపాధ్యాయులను గౌరవించాలనే వైఖరి అంతర్గతంగా కలిగింది. అది గమనించిన అతని తండ్రి రాజును ప్రోత్సహించాడు. అయితే ఈ అభ్యసనాంశాన్ని ఏ సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చును? కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి అండి. కార్యసాధక నిబంధన. అంటే కార్యాన్ని సాధించడం అనేది ఇక్కడ నిబంధన అండి. అయితే దీన్ని కార్యసాధక నిబంధన అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీజీ సత్య మార్గం అవసరమని గాంధీజీ పాఠం విన్న తర్వాత ఆ విలువలను అనుసరించిన విద్యార్థిలో అభ్యసనము ఏ సిద్ధాంతం ఆధారంగా జరిగింది? అంటే ప్రస్తుత పరిస్థితులు కనుక చూసినట్లయితే గాంధీజీ సత్య మార్గం అవసరమని, అయితే గాంధీజీ పాఠం విన్న తర్వాత ఆ విలువలను అనుసరించిన విద్యార్థుల అభ్యసనం ఏ సిద్ధాంతం ఆధారంగా జరిగిందనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పరిశీలన అభ్యసనము. ఏంటండి అది? పరిశీలన అభ్యసనము. అంటే పరిశీలించడం ద్వారా అభ్యసనం చేయవచ్చునని ఇక్కడ పరిశీలన అభ్యసన సిద్ధాంతం ద్వారా అంటే ఈ పరిశీలన అభ్యసనం ద్వారా జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్పవచ్చును. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థులకు వారి వయస్సుకు మించిన అంశాలను బోధించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన నియమము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సంసిద్ధత నియమము. అంటే వయస్సుకు మించిన, అంటే వయసు ఇక్కడ తక్కువ ఉంది, బోధించాల్సిన అంశాలు ఎక్కువ వయసుకు బోధించాల్సిన అంశాలను ఇక్కడ బోధించడం జరిగింది కనుక అయితే ఆ ఉపాధ్యాయుడు ఏ విధమైన నియమాన్ని అనుసరించాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే దీన్ని సంసిద్ధత నియమం అని, అంటే ఇక్కడ సంసిద్ధత నియమాన్ని అనుసరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విశ్లేషణాత్మక సంశ్లేషణాత్మక ప్రత్యక్షము ఎవరి అభ్యసన ఆధారంగా జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ విశ్లేషణాత్మక సంశ్లేషణాత్మక ప్రత్యక్షము అంటే ఇక్కడ రెండు విధాలండి. విశ్లేషణాత్మక ప్రత్యక్షము, సంశ్లేషణాత్మక ప్రత్యక్షము.
ఎవరి అభ్యసన సిద్ధాంతం ఆధారంగా జరుగుతుందంటే ఇక్కడ కోహ్లర్ అభ్యసన సిద్ధాంతం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, రూబిన్ ప్రకారం ఆకృతి క్షేత్రము రెండు రకాలుగా భావించడానికి కారణము అంటే ఇక్కడ ఏంటండి, ఆకృతి మరియు క్షేత్రము రెండు రకాలుగా భావించడానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఇవ్వలేదండి. నెక్స్ట్ 9th దానికి కూడా ఆన్సర్ లేదండి. అయితే నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. 1986 వింటూనే నూతన విద్యా విధానం గుర్తుకు రావడం థార్న్డైక్ నియమాలలో దేన్ని సూచిస్తుంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది కాకుండా 1986లో వింటూనే నూతన విద్యా విధానం గుర్తుకు రావడము థార్న్డైక్ నియమాలలో దేన్ని సూచిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సామీప్యత నియమము. ఏంటండి అది? సామీప్యత నియమము. అంటే ఇక్కడ ఏ విద్యా విధానం అండి? నూతన విద్యా విధానం గుర్తుకు రావడం అనేది థార్న్డైక్ నియమాలలో సామీప్యత నియమాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, విద్యార్థి గణితం నేర్చుకున్న తర్వాత భౌతిక శాస్త్ర సూత్రాలను సులభంగా నేర్చుకున్నాడు. అయితే థార్న్డైక్ గౌణ నియమాలలో ఇది ఏ నియమము? అంటే ఇక్కడ విద్యార్థి ఏ విధంగా అంటే గణితం నేర్చుకున్న తర్వాత భౌతిక శాస్త్ర సూత్రాలను సులభంగా నేర్చుకున్నాడు. అంటే హార్డ్గా ఉన్నటువంటి దానిని అంటే తనకు హార్డ్గా ఉన్నటువంటి గణితాన్ని నేర్చుకున్న తర్వాత భౌతిక శాస్త్ర సూత్రాలను సులభంగా నేర్చుకోవడం జరిగింది. అయితే థార్న్డైక్ గౌణ నియమాలలో ఇది ఏ నియమము? ఏంటండి అది? థార్న్డైక్ గౌణ నియమాలలో ఇది ఏ నియమము అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏంటండి అది? ఆప్షన్ ఏ. సారూప్య నియమము. ఏంటండి అది? సారూప్య నియమము అంటే ఫస్ట్ హార్డ్గా ఉన్నదాన్ని నేర్చుకున్న తర్వాత సులభంగా ఉన్నదాన్ని నేర్చుకోవడం అనేది ఇక్కడ థార్న్డైక్ గౌణ నియమాలలో సారూప్య నియమానికి సంబంధించినది. నెక్స్ట్, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో గంటకు ఆహారాన్ని ఎక్కువగా జోడించడం వల్ల నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది. ఇలాంటి సంబంధాన్ని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే అయితే పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన కనుక చూసినట్లయితే పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో గంటకు ఆహారాన్ని ఎక్కువ జోడించడం వలన నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది. అయితే ఇలాంటి సంబంధాన్ని ఏమంటారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పునర్బలనము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. గంటకు ఆహారం జోడించడం అనేది ఇక్కడ పునర్బలనం కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్, బ్లాక్ బోర్డు, చాక్ పీస్, పుస్తకము, పెన్, విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇటువంటి భావనలు ఒకదాని వెంటనే తటస్థపడితే అది థార్న్డైక్ సిద్ధాంతంలో ఏ నియమాన్ని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సామీప్యత నియమము. అంటే ఇక్కడ ఒకదాని వెంట ఒకటి తటస్థపడితే కనుక అది థార్న్డైక్ సిద్ధాంతంలో సామీప్యత నియమం కిందికి రావడం జరుగుతుంది. అంటే సపోజ్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్, చాక్ పీస్, పుస్తకం, పెన్, విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇలాంటి భావనలు కనుక ఒకదాని వెంట ఒకటి తటస్థపడితే కనుక అది థార్న్డైక్ సిద్ధాంతంలో సామీప్యత నియమాన్ని అంటే ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటివి వెంటనే తటస్థపడితే కనుక అది సామీప్యత నియమం కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్, థార్న్డైక్ ప్రాథమిక నియమాల ప్రకారం ఏ అంశము ముఖ్యమైంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే థార్న్డైక్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది థార్న్డైక్ సిద్ధాంతం నుంచి. అయితే థార్న్డైక్ రూపొందించినటువంటి సిద్ధాంతం నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ థార్న్డైక్ ప్రాథమిక నియమాల ప్రకారం ఏ అంశం ముఖ్యమైనది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అభ్యసన ప్రక్రియలో ప్రోత్సాహకాలు ఇస్తూ ఉండడం. అయితే అభ్యసన కనుక జరుగుతున్నప్పుడు ఆ అభ్యసన ప్రక్రియలో కనుక ప్రోత్సాహకాలు ఇస్తూ ఉండడం అంటే ప్రోత్సహించడం అనేది ఇస్తూ ఉండడం అనేది ఈ అంశం అనేది చాలా చాలా ముఖ్యమైనది. దేనిలో అండి? థార్న్డైక్ యొక్క ప్రాథమిక నియమాల ప్రకారము.
అంటే తార్ డైక్ రూపొందించినటువంటి ప్రాథమిక నియమాల ప్రకారం కనుక చూసినట్లయితే అభ్యసన ప్రక్రియలో ప్రోత్సాహకాలు ఇస్తూ ఉండడము. నెక్స్ట్ సకారాత్మక నిబంధనలో ముఖ్య అంశము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అసహజ ప్రేరణకు సహజ ప్రతిస్పందన రాబట్టడం. ఇక్కడ 2 అంశాలు ఇవ్వడం జరిగిందండి. సకారాత్మక నిబంధనము ఏంటండి, ఇక్కడ సకారాత్మక నిబంధనంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ 2 ఇచ్చారండి, అసహజ, సహజ. అయితే ఇక్కడ ప్రేరణ కనుక చూసినట్లయితే అసహజంగా ఉంది. నెక్స్ట్ ప్రతిస్పందన కనుక చూసినట్లయితే సహజంగా ఉంది. అయితే అసహజ ప్రేరణ నెక్స్ట్ సహజ ప్రతిస్పందన రాబట్టడము. అంటే ప్రేరణ అనేది అసహజంగా, నెక్స్ట్ ప్రతిస్పందన అనేది సహజంగా రాబట్టడము. ఇది సకారాత్మక నిబంధనలో ముఖ్య అంశము. నెక్స్ట్ క్వశ్చన్, నకారాత్మక నిబంధనలో ముఖ్య అంశము. అంటే ఇక్కడ నకారాత్మక నిబంధనలో ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. అసహజ ప్రేరణకు సహజ ప్రతిస్పందన కొనసాగకపోవడము. అంటే ఇక్కడ సకారాత్మక నిబంధనకు ఆపోజిట్ అండి ఇక్కడ నకారాత్మక నిబంధన. అయితే అసహజ ప్రేరణకు సహజ ప్రతిస్పందన కొనసాగకపోవడం. అంటే అందులో సకారాత్మక నిబంధనలో కనుక చూసినట్లయితే ప్రతిస్పందన కొనసాగడం, ఇందులో కనుక చూసినట్లయితే అసహజ ప్రేరణ సహజ ప్రతిస్పందన కొనసాగకపోవడం అనేది నకారాత్మక నిబంధనలో ముఖ్య అంశము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ అనే బాలుడు పునర్బలనం అంటే ఊచ శబ్దం చెందిన ఎలుకకు మాత్రమే ఇక్కడ స్పందించి తెల్లని కుక్క పిల్లకు పక్షి ఈకకు ప్రతిస్పందించకపోవడం ఏ నియమం? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇది వాట్సన్ ప్రయోగంలో కనుక చూసినట్లయితే ఆల్బర్ట్ అనే బాలుడు అంటే వాట్సన్ చేసినటువంటి ప్రయోగంలో కనుక చూసినట్లయితే ఆల్బర్ట్ అనే బాలుడు పునర్బలనం చెందిన ఎలుకకు మాత్రమే స్పందించి అంటే ఎలుకకు మాత్రమే ఇక్కడ స్పందించి తెల్లని కుక్క పిల్లకు పక్షి ఈకకు ప్రతిస్పందించకపోవడం. అంటే ఇక్కడ ఎలుకకు మాత్రమే స్పందించాడండి. అయితే తెల్లని కుక్క పిల్లకు పక్షి ఈకకు ప్రతిస్పందించలేదు. కాబట్టి ఇది ఏ నియమము అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉద్దీపన విచక్షణము. అంటే ఇక్కడ ప్రతిస్పందించకపోవడం అంటే తెల్లని కుక్క పిల్ల కానీ పక్షి ఈకకు కానీ ప్రతిస్పందించకపోవడం అనేది ఇక్కడ ఉద్దీపన విచక్షణము. నెక్స్ట్ పావ్లో ప్రయోగ ఫలితము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే పావ్లో చేసినటువంటి ప్రయోగ ఫలితం ఏంటంటే ఇక్కడ నిబంధిత ఉద్దీపన మరియు నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ కార్యక్రమయుత అభ్యసనాన్ని ప్రభావితం చేసిన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కార్యసాధక నిబంధన సిద్ధాంతము. అంటే ఇక్కడ కార్యక్రమయుత అభ్యసన ప్రభావితం చేసిన సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ కార్యసాధక నిబంధన సిద్ధాంతము. అంటే ఈ కార్యక్రమయుత అభ్యసనాన్ని ప్రభావితం చేయడం అంటే దానిపై ప్రభావం చూపడం అనేది ఇక్కడ వస్తుందండి. అయితే దీన్ని కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని చెప్పేసి అంటాము. అంటే ఈ అభ్యసనాన్ని అంటే ఈ కార్యక్రమయుత అభ్యసనాన్ని ప్రభావితం చేసేటటువంటి సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ కార్యసాధక నిబంధన సిద్ధాంతము. అంటే ఏ అభ్యసనం అంటే ఇక్కడ కార్యక్రమయుత అభ్యసనాన్ని ఏం చేయడం, ప్రభావితం చేయడం. ఇది ప్రభావితం చేసే సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ కార్యసాధక నిబంధన సిద్ధాంతము. నెక్స్ట్ జటిలమైన గణిత సమస్యలు పరిష్కరించడంలో ఉపయోగపడే అభ్యసన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అంతర్దృష్టి అభ్యసనము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ కష్టమైనటువంటి జటిలమైనటువంటి అంటే గణితం అనేది ఒక హార్డ్ సబ్జెక్ట్ అండి. అయితే గణితం సమస్యలు పరిష్కరించడంలో ఉపయోగపడే అభ్యసన సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనము. ఏంటండి అది? అంతరదృష్టి అభ్యసనము.
నెక్స్ట్ తారండైక్ అనుబంధ నియమాల ప్రకారం కాల వ్యవధి నియమానికి సంబంధించి సరైన ప్రవచనము కానిది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. అభ్యసన సామర్థ్యము కాల వ్యవధి అనులోమ సంబంధం కలిగి ఉంటాయి. అంటే అభ్యసనం యొక్క సామర్థ్యం మళ్ళీ కాల వ్యవధి, ఎంత కాల వ్యవధిలో అభ్యసన సామర్థ్యం అనేది అనులోమ సంబంధము కలిగి ఉంటుంది. దేని ప్రకారం అండి? తారండైక్ అనుబంధ నియమాల ప్రకారము. తారండైక్ యొక్క అనుబంధ నియమాల ప్రకారము కాల వ్యవధి అని ఇక్కడ అడగడం జరిగిందండి. అయితే ఇక్కడ కాల వ్యవధి నియమానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది అని అడగడం జరిగింది. అయితే అభ్యసన సామర్థ్యం అనేది కాల వ్యవధికి అనులోమ సంబంధం కలిగి ఉండడం అనేది సరైన ప్రవచనము కానిది. నెక్స్ట్ సాధనమున పనులు సమకూరు ధరలోన అనే వేమన పద్యంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతంలోని ముఖ్యాంశము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఏంటంటే ఇది ఉద్దీపనలకు ప్రతిస్పందన మధ్య సంధానము. ఏంటంటే అది ఉద్దీపనలకు ప్రతిస్పందనల మధ్య సంధానము. ఏంటంటే అది సాధనమున పనులు సమకూరు ధరలోన అనే వేమన పద్యంలో ఉన్నటువంటి అభ్యసన సిద్ధాంతంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉద్దీపనలకు ప్రతిస్పందనలకు మధ్య సంధానము. నెక్స్ట్ హై స్కూల్ విద్యార్థి భారత్ క్రికెటర్ ధోని ఆటను గమనించి బ్యాటింగ్ నేర్చుకోవడమే కాకుండా ఆహారపు అలవాట్లను కూడా అనుసరించి అభ్యసించాడు. ఇందులో ఓ సిద్ధాంతం ఇమిడి ఉంది, అది కనుగొన్న శాస్త్రవేత్త. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బండూరా నమూనా సిద్ధాంతము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఒక హై స్కూల్ విద్యార్థి కనుక చూసినట్లయితే మన ఇండియన్ క్రికెటర్ అయినటువంటి ధోని ఆటను గమనించి బ్యాటింగ్ నేర్చుకోవడమే కాకుండా అతని యొక్క ఆహారపు అలవాట్లను కూడా అనుసరించి అభ్యసించడం అనేది ఇక్కడ ఇందులో ఏ సిద్ధాంతం ఇమిడి ఉందంటే అది బండూరా నమూనా సిద్ధాంతం అనేది ఇమిడి ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క ఆటను కాకుండా అతనిలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లను నేర్చుకోవడం అనేది కూడా ఇక్కడ బండూరా నమూనా అభ్యసనం కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కింది అంశాల్లో సరికాని జత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాట్సన్ ప్రయోగంలో ఎలుక నిర్నిబంధిత ఉద్దీపన. అంటే ఇక్కడ వాట్సన్ ప్రయోగంలో కనుక చూసినట్లయితే ఎలుక నిర్బంధిత ఉద్దీపన, అంటే ఇది సరికాని జతగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్రింది అంశాల్లో సరికాని జత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాట్సన్ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన ఇనుప ఊత శబ్దానికి భయపడడం. అంటే వాట్సన్ ప్రయోగం చేసినటువంటి ప్రయోగంలో కనుక చూసినట్లయితే నిబంధిత ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందన ఏంటంటే ఇనుప ఊత శబ్దానికి భయపడము అనేది ఇక్కడ సరికాని జతగా చెప్పవచ్చును. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలో నిలకడగా ఉండే దశకు కారణం కానిది. అంటే అభ్యసన వక్రరేఖలో కనుక చూసినట్లయితే నిలకడగా ఉండే దశ కారణం కానిది ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి శారీరక ధర్మ హద్దు. ఏంటండి అది శారీరక ధర్మ హద్దు. నెక్స్ట్ విద్యార్థులు నిత్య జీవితంలో సైన్స్ సూత్రాలను ఉపయోగించుకోవడం లేదు, దీనికి ప్రధాన కారణము. అంటే విద్యార్థులు కనుక చూసినట్లయితే సైన్స్ని చదువుతున్నారే తప్ప నిత్య జీవితంలో ఉన్నటువంటి సైన్స్ సూత్రాలను ఉపయోగించుకోవడం లేదు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి విద్యార్థులు సైన్స్ సూత్రాలను సామాన్యీకరణ చేసుకోకపోవడం వలన. అంటే సైన్స్ చదువుతున్నారు కానీ సైన్స్లో ఉన్నటువంటి సూత్రాలను సామాన్యీకరణ చేసుకోకపోవడం వల్లనే ఉపయోగించుకోవడం లేదని చెప్పేసి దీని యొక్క కారణము. నెక్స్ట్ పెన్ అనే పదానికి పెన్స్ అనే నేర్చుకున్న విద్యార్థి బుక్ అనే పదానికి బుక్స్ అని రాయడం ఏ రకమైన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శూన్య బదలాయింపు. ఏంటండి అది శూన్య బదలాయింపు.
నెక్స్ట్, పాఠశాలల్లో క్రమశిక్షణ నేర్చుకున్న విద్యార్థి ఇంట్లో కూడా క్రమశిక్షణ అలవర్చుకోవడం. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమగ్ర ఆకృతి సిద్ధాంతము. అంటే పాఠశాలలో క్రమశిక్షణ నేర్చుకున్నటువంటి విద్యార్థి ఇంట్లో కూడా క్రమశిక్షణ నేర్చుకోవడం అనేది ఇది ఇక్కడ సమగ్ర ఆకృతి సిద్ధాంతం కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, నేను కనుగొన్నాను అనే భావన విద్యార్థుల్లో కలిగించే అభ్యసన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యత్నదోష సిద్ధాంతము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఒక విద్యార్థి కనుక చూసినట్లయితే నేను కనుగొన్నాననే భావన విద్యార్థుల్లో కలిగించే అభ్యసన సిద్ధాంతము ఏంటంటే ఇక్కడ యత్నదోష సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే పావ్లో శాస్త్రీయ నిబంధనంలోని ఏ నియమం ఆధారంగానే అభ్యసనం సాపేక్ష శాశ్వతత్వం ఉన్న ప్రక్రియ అని తెలుస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విరమణము. అంటే ఇక్కడ పావ్లో శాస్త్రీయ నిబంధనలో కనుక చూసినట్లయితే ఏ నియమం ఆధారంగా అంటే విరమణము అనే నియమం ఆధారంగా ఇక్కడ అభ్యసన సాపేక్ష శాశ్వతత్వము ఉన్నటువంటి ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఏంటండి అది విరమణము. నెక్స్ట్, ఉపాధ్యాయుడు అంటే అభ్యస్త భయం నేర్చుకున్నటువంటి విద్యార్థి. అయితే పాఠశాల పేరు చెప్పగానే భయపడడం శాస్త్రీయ నిబంధనలోని ఏ నియమము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉన్నత క్రమ నిబంధనము. ఏంటండి అది ఉన్నత క్రమ నిబంధనము. అంటే విద్యార్థి అంటే ఇక్కడ పాఠశాల పేరు చెప్పగానే భయపడడం అనేది శాస్త్రీయ నిబంధనలు ఏ నియమం అంటే ఉన్నత క్రమ అంటే ఇక్కడ ఉన్నత క్రమ నిబంధన అని చెప్పేసి అంటాము. అంటే ఉపాధ్యాయుడు ఎప్పటికీ విద్యార్థి అండి. అయితే ఇక్కడ అంటే నేర్చుకునేవాడు నిరంతరం నేర్చుకునేవాడు ఉపాధ్యాయులు కనుక ఇక్కడ ఉపాధ్యాయుడు అంటే అభ్యస్త భయం నేర్పరచుకున్నటువంటి విద్యార్థి. అయితే పాఠశాల పేరు చెప్పగానే భయపడడం శాస్త్ర నిబంధనలు ఏమంటే ఇక్కడ ఉన్నత క్రమ నిబంధన అని చెప్పేసి అంటాము. ఓ విద్యార్థి పలకపై బలపంతో రాసి లిపి నేర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న నియమము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉపయోగ నియమము. ఏంటండి అది ఉపయోగ నియమము. నెక్స్ట్, రాజు తరగతిలో తెలివైన విద్యార్థి కానీ రాజుకు స్టేజ్ ఫియర్ ఎక్కువ. ఈ దురలవాటును తగ్గించడానికి ఉపాధ్యాయుడిగా నీవు ఉపయోగించే నియమము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆయత్న సిద్ధ స్వాస్థ్యము. అంటే రాజు కనుక చూసినట్లయితే తరగతి గదిలో తెలివైన విద్యార్థి కానీ స్టేజ్ ఫియర్ అనేది ఎక్కువ రాజుకు. అయితే ఈ దురలవాటును తగ్గించడానికి ఉపాధ్యాయుడిగా ఉపయోగించే నియమం ఏంటంటే ఆయత్న సిద్ధ స్వాస్థ్యము. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అండి, ఆయత్న సిద్ధ స్వాస్థ్యము. నెక్స్ట్, మంచి అలవాటును పునర్భరణం చేసే పరిస్థితి ప్రతిస్పందనకు మధ్యకాల సంసర్గాన్ని పటిష్టపరిచిన అంశంలోని నియమం ఏది? అంటే ఇక్కడ మంచి అలవాటును కనుక తీసుకున్నట్లయితే పునర్బలన చేసే పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్యగల సంసర్గాన్ని పటిష్టపరిచిన అంశంలో నియమం ఏది అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, అభ్యాస నియమము. ఏంటంటే అది అభ్యాస నియమము. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో నిర్నిబంధిత ఉద్దీపన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సహజ ప్రతిస్పందన కోసం వాడే సహజ ఉద్దీపన. ఏంటండి అది సహజ ప్రతిస్పందన కోసం వాడే సహజ ఉద్దీపన. నెక్స్ట్, కంప్యూటర్ల సహాయంతో విద్యా బోధన అనే అంశాన్ని ఏ సిద్ధాంతం అధికంగా ప్రభావితమైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కార్యసాధక నిబంధన సిద్ధాంతము. అంటే ఇక్కడ కంప్యూటర్ల సహాయంతో కనుక విద్యా బోధన అనే అంశం ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ల సహాయంతో విద్యా బోధన అనే అంశము ఏ సిద్ధాంతంతో అధికంగా ప్రభావితం అయ్యింది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, కార్యసాధక నిబంధన సిద్ధాంతము.
అంటే ఇక్కడ కంప్యూటర్ల సహాయంతో విద్యా బోధన అనే అంశం అనేది ఇక్కడ కార్యసాధక నిబంధన సిద్ధాంతంతో అధికంగా ప్రభావితము అయింది. నెక్స్ట్, కింది వాటిలో బహిర్గత ప్రేరణను సూచించేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాజు క్రికెట్ నేర్చుకోవాలని గ్రౌండ్కు వెళ్ళడం. అంటే ఇక్కడ బహిర్గత ప్రేరణ అంటే బయట ప్రేరణ ఏంటంటే ఇక్కడ క్రికెట్ నేర్చుకోవాలని గ్రౌండ్కు వెళ్ళడం అనేది ఇక్కడ బహిర్గత ప్రేరణను సూచిస్తుంది. నెక్స్ట్, మాస్లో అవసరాల అనుక్రమానిక సిద్ధాంతంలో గుర్తింపు అవసరము కానిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, స్నేహము. నెక్స్ట్, సాధన ప్రేరణ మీద అనేక పరిశోధనలు నిర్వహించింది. కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. బి మరియు సి ఆన్సర్ అవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెక్లీల్యాండ్ అట్కిన్సన్ సాధన ప్రేరణ మీద అనేక పరిశోధనలు నిర్వహించారు. ఎవరెవరండి? మెక్లీల్యాండ్ మరియు అట్కిన్సన్ సాధన ప్రేరణ మీద అనేక పరిశోధనలు నిర్వహించారు. నెక్స్ట్, ఈనాడు రవి ఉన్నత స్థాయిలో ఉండడానికి రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని ఉండడమే రవిలో కలిగిన ప్రేరణ. అంటే ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈనాడు రవి, అయితే రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని ఉండడం అనేది రవిలో కలిగిన ప్రేరణ ఏంటిది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సాధారణ ప్రేరణ. నెక్స్ట్, మాస్లో అవసరాల అనుక్రమానిక సిద్ధాంతంలో నిమ్న క్రమ అవసరము కానిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అనురాగం కావాలనుకోవడం. అంటే కానిది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే ఆన్సర్ వచ్చేసి అనురాగం కావాలనుకోవడం అనేది ఇక్కడ నిమ్న క్రమ అవసరము కానిది. నెక్స్ట్, గణితం రాణికి ఇష్టం లేదు కానీ బహుమతిని ఆశించి ఆమె గణితం చదువుతుంది. రాణిలో కలిగిన ప్రేరణ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బహిర్గత ప్రేరణ. నెక్స్ట్, ఎలిజబెత్ హార్లాక్ ప్రకారము పొగడ్త, నింద సమర్థవంతమైన ప్రోత్సాహకాలు ఇవి విద్యార్థుల్లో ఏ రకమైన ప్రేరణను కలిగిస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం కనుక చూసినట్లయితే పొగడ్త మరియు నింద అంటే ఎదిగినప్పుడు పొగడడం, తర్వాత ఎదగనప్పుడు నిందలు వేయడం, ఇలాంటి సమర్థవంతమైన ప్రోత్సాహకాలు ఏంటంటే ఇవి విద్యార్థుల్లో ఏ రకమైన ప్రేరణ కలిగిస్తాయి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, బహిర్గత ప్రేరణ. ఏంటండి అది? బహిర్గత ప్రేరణ. నెక్స్ట్, విద్యార్థులను దండించడం వలన? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విద్యార్థులు బడి నుంచి పారిపోవడం జరుగుతుంది. అయితే విద్యార్థులను దండించడం కనుక చేసినట్లయితే విద్యార్థులు బడి నుంచి పారిపోవడం అనేది జరుగుతుంది. అంటే స్కూల్కి రాకపోవడం అనేది జరుగుతుంది. పారిపోవడం కానీ రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, విద్యా లక్ష్యాలు విద్యార్థుల్లో ఉపాధ్యాయుల్లో? కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, సాధన ప్రేరణను కలిగిస్తాయి. అంటే విద్య యొక్క లక్ష్యాలు అనేవి విద్యార్థులు ఉపాధ్యాయుల్లో ఏ విధంగా ఉంటాయంటే సాధన ప్రేరణను కలిగిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ సాధన ప్రేరణను కలిగిస్తాయి. నెక్స్ట్, బహిర్గత ప్రేరణకు సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పోటీతత్వము. అంటే ఇక్కడ బహిర్గత ప్రేరణకు సంబంధించింది ఏంటి అంటే ఇక్కడ పోటీతత్వం అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి పటాలు గీయడం నేర్పించడానికి ఉపాధ్యాయుడు ఏ సూత్రాన్ని అనుసరించాలి? అంటే పటాలు గీయడం నేర్పించడం కనుక చేయాలనుకుంటే ఉపాధ్యాయుడు ఏ సూత్రాన్ని అనుసరించాలి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అభ్యాస సూత్రము. ఏంటంటే అది అభ్యాస సూత్రము. నెక్స్ట్, మాతృభాషలో అభ్యసించిన విద్యార్థికి ఆంగ్ల భాష ఉచ్చారణలో అవరోధం కలిగితే అది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రతికూల బదలాయింపు.
అంటే మాతృభాషలో అంటే తెలుగులో అంటే మాతృభాష అయినటువంటి తెలుగులో అభ్యసించిన విద్యార్థి గనుక చూసినట్లయితే ఆంగ్ల భాష ఉచ్చారణలో అవరోధం కలిగినట్లయితే అది ప్రతికూల బదలాయింపుకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. తల్లిదండ్రులు ఇచ్చే చాక్లెట్స్ ఆశించి బాలుడు నిత్యం పాఠశాలకు వెళ్తుంటే అతను ఏ విధంగా ప్రేరేపణ పొందినట్లు? అంటే ప్రేరణ పొందినట్లు అనేది ఇక్కడ క్వెషన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కృత్రిమంగా. ఏంటండి అది? కృత్రిమంగా. అంటే తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఆ చాక్లెట్స్ కనుక తీసుకొని ఆశించి అంటే ఆ చాక్లెట్స్‌కి ఆశించి గనక బాలుడు నిత్యం పాఠశాలకు వెళ్తుంటే అతను ఏ విధంగా ప్రేరణ చెందినట్లు అంటే కృత్రిమంగా ప్రేరణ చెందినట్లు అని ఇక్కడ చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.